నమస్తే. బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. కోర్టు ఫీజులు, లాయర్ ఖర్చులు పెట్టుకోలేని పరిస్థితిలో పేద ప్రజలు ఉంటారు. వారి కోసం ఖర్చు లేకుండా న్యాయ సహాయం చేయాలనే మంచి ఆలోచనతో చేపట్టిందే బీఆర్కే న్యాయవేదిక. న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంశం సామాన్యుల పట్ల పోలీసుల నిర్లక్ష్యం. ఫిర్యాదుదారుల కేసుల విషయంలో పోలీసులు తాత్సారం చేస్తుంటే ఏం చేయాలి? అన్యాయం జరుగుతుందని బాధితుడికి అనుమానం వచ్చినప్పుడు న్యాయం కోసం ఎవరిని సంప్రదించాలి? ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో ఎక్కడ న్యాయం పొందవచ్చు? అన్ని రకాల సందేహాలకు సమాధానం పొందవచ్చు. స్టూడియోలో ప్రస్తుతం మనతో ప్రముఖ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రవి కొండూరు గారు ఉన్నారు. అలాగనే స్క్రీన్పై కనబడుతున్న నంబర్కు ఫోన్ చేసి లీగల్కు సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా లాయర్ గారితో మీరు మాట్లాడవచ్చు. ముందుగా అడ్వకేట్ రవి గారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు అయితే మనం కార్యక్రమంలో న్యాయవేదిక ప్రారంభానికి ముందు ఇటీవల తెలంగాణలో పోలీసులు చేసిన ఒక ఘనకార్యం ఎలాంటిదో ఒకసారి చదువుతాను. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల అంటే నవంబర్ 4వ తేదీన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తన కూతురుపై అత్యాచారం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వస్తున్న మహిళను అడ్డగించిన దుండగులు కిడ్నాప్ చేశారు. సుల్తాన్పూర్ గ్రామంలోనికి తీసుకువెళ్లి వివస్త్రను చేసి చెప్పులు, కర్రలతో దాడి చేశారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దాడిలో తనకు తీవ్ర గాయాలయ్యాయని, ఆసుపత్రిలో చికిత్స పొందానని తెలిపింది ఆ మహిళ. తనపై దాడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన తన కుమారుడిపై కూడా దాడి చేసి ఫోన్ లాక్కున్నారని ఆందోళన కూడా వ్యక్తం చేసింది. రక్షించడానికి ముందుకొచ్చిన వారిని కూడా వివస్త్రలు చేస్తామని బెదిరించారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నవంబర్ 4వ తేదీన ఘటన జరిగితే ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని కాలయాపన చేశారని బాధితురాలు ఆరోపించింది. ఇంత జరిగినా పోలీసులు పట్టించుకోలేదంటే ఏం చెప్పాలి? అసలు వీరు ఎవరి కోసం పనిచేస్తున్నట్లు? ఉద్యోగం చేస్తున్నారా? గూండాలకు, రాజకీయ పెద్దలకు ఊడిగం చేస్తున్నారు? ఇది సో ఆవిడ ఏం చెప్పింది అనేది కూడా ఒక విజువల్ ఉంది. ఆమె మాటల్లోనే మనం విందాం. ప్లే చేయండి. నాకు పిలిస్తే సరే నేను పోలీసు వాళ్ళని అనుకొని నేను వచ్చేసరికి స్టేషన్ కాడికి వచ్చేసరికి 2 అడుగులు వేసిన, 2 కార్లు ఉన్నాయి, 2 బండ్లు ఉన్నాయి, 4 మగళ్ళు, 2 కార్ డ్రైవర్లు, మళ్ళీ 3 ఆడళ్ళు. సప్న అనేట ఆమె బిహెచ్ఎల్లో జాబ్ ఉంది. ఆమె నన్ను గుంజి కార్లు వేసి మూతికి గట్ట కట్టింది. నా కూతురు ఆడలేదు. సుల్తాన్పూర్ తీసుకొని పోయి బాగా బట్టలు ఇప్పేసి చీర ఇప్పేసి జాకెట్ కూడా ఇప్పేస్తామని ఇప్పలేరు. చీర ఇప్పేసి ఇష్టం వస్తున్నట్టు కొట్టిరు. గిరిబాబు 1, వినోద్ బాబు 2, నరేష్ బాబు 3, ఆనంద్ బాబును కొట్టమంటే ఆనంద్ బాబు కొట్టలేరు. స్వప్న ఇష్టం వచ్చినట్టు కొట్టింది. బట్టలు ఇవ్వకమన్నది. కారం పొడి కోసి కొడదాం దీన్ని అని అన్నారు. ఇష్టం వచ్చినట్టు కొట్టి అది చాకరమెట్ల గుడి అంట సార్, నాకు తెలియదు. చాకరమెట్ల గుడి ఇక్కడ నర్సపూర్ అంట వాళ్ళు అంటున్నారు. నా ముంగట నర్సపూర్ చాకరమెట్ల గుడి దగ్గరికి తీసుకోవడానికి కార్ డోర్ తీయి, దీన్ని అక్కడనే విసికి పడేస్తే శవం కూడా దొరకదు, ఇంటికి కూడా రావద్దు, దీన్ని మోగన్ పక్కల బియ్యం కూడా పోసుకోవద్దు కూర్చొని అని చెప్పి అంతటే నా కొడుకు వచ్చి మా మమ్మీ ఇడిసెట్టుంది అని అంటే నా కొడుకుని కూడా కొడితే నా కొడుకు పక్క పోయి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి సార్ అది దొరకరని చెప్పి వాడిని కొట్టి ఫోన్ గుంజుకున్నారు సార్. అంతట్లోనే పోలీసు వాళ్ళు వచ్చేసరికి పోలీసు వాళ్ళు వచ్చి చీర వాడేసి సార్. అప్పటిదాకా చీర వాడేది. నన్ను డ్యూటీలో రైట్ సార్, విన్నారు కదా. అంటే ఒక మహిళకు, అంటే సామాన్య మహిళ, మనం కమ్యూనిటీ పరంగా చూస్తే మరి ఏ కమ్యూనిటీ అనేది అక్కడ మనకు ప్రస్తావన లేదు, ప్రస్తావన వద్దు కూడా. బట్ ఒక మహిళ, ఒక సామాన్యురాలు, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఒక మహిళకు వాళ్ళ కూతుర్ని అత్యాచారం చేయబోయారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వబోతే చేసిన వ్యక్తులే అటకాయించి ఆమెను పట్టుకెళ్ళి వివస్త్రం చేసి బెదిరించి రకరకాలుగా హింస పెడితే వాళ్ళు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదు, తాత్సారం చేశారు. రోజు పోలీస్ స్టేషన్కి పిలిపించుకుంటున్నారు కానీ ఎటువంటి కేసులు మాత్రం ఫైల్ చేయలేదు. సో ఇలాంటి పోలీసుల్ని ఏమనాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రామారావు గారు, ఇట్లాంటి సంఘటనలు ఎక్కడో ఒక కాడ జరుగుతూనే ఉన్నాయి. ఎంత పటిష్టమైన చట్టాలు వచ్చినప్పటికీ
ఇలాంటి ఫిర్యాదు తీసుకుపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయితే ఈ దారుణానికి పాల్పడిందో అతని గూండాగిరి కానీ లేదా ఫైనాన్షియల్ స్టేటస్ కానీ పొలిటికల్ స్టేటస్ కానీ అతనికి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉన్న సత్సంబంధం ఉండడం వల్ల కానీ ఇట్లాంటి ధైర్యం పోలీసు వాళ్ళు నా వెనుకున్నారు, ఎలాంటి కేసు నా మీద రిజిస్టర్ చేయరు, నాకు ఆ పరపతి ఉంది అనుకున్న వాళ్ళే ఇట్లాంటి సంఘటనలు పాల్పడుతుంటారు. ఇట్లు కొన్ని రాష్ట్రంలో చాలామంది పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి రాజకీయ నాయకులకు కానీ లోకల్ గుండాలకు కానీ ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళ పరపతి కొనసాగుతుంది. ఇట్లా కొనసాగినప్పుడే ఈ బాధితురాలు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడం జరుగుతుంది. ఇట్లా జరిగినప్పుడు చేయవలసింది ఏంటంటే ఇట్లాంటి అఫెన్సెస్లో ఇమ్మీడియట్గా పోలీసుకు కాల్ చేసిన పోలీసు రాకున్నా వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకున్నా బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేయకున్నా ఇమ్మీడియట్గా చేయవలసింది ఏంటంటే మీరు చెప్తున్నట్టు ప్రకారం మెడికల్ రికార్డు కూడా ఉందని కొట్టినట్టు ఉందని చెప్పినారు. ఆ మెడికల్ రికార్డుతో పాటు పోలీస్ స్టేషన్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేసుకున్నందుకు వెంటనే ఉన్నతాధికారులు అంటే సిటీ టైప్ అయితే కానీ ఏసీపీ డీసీపీ వాళ్ళని అప్రోచ్ అయ్యి అక్కడ ఈ ఎస్ఐ గారు కానీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నా మీదకి కంప్లైంట్ తీసుకోవడం లేదు కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చినానని చెప్పేసి వాళ్ళకి ఏసీపీ కానీ డీసీపీ కానీ అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే కమిషనర్ పోలీసు కూడా పెట్టొచ్చు. ఈ విధంగా అప్రోచ్ అయితే ఆ సంబంధిత ఎస్హెచ్ఓని పిలిచి ఎందుకు కేసు తీసుకోలేదనే మీద ఆయన మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. లేదా ఆ ఉన్నతాధికారులు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయమనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పోలీస్ స్టేషన్లో చేయనంత మాత్రాన మీరు ఊరుకోకుండా ఉన్నతాధికారులైనటువంటి పోలీసు ఉన్నతాధికారులకి ఏసీపీ డీసీపీ కమిషనర్ పోలీసుని అప్రోచ్ అయ్యి మీ ఫిర్యాదును అక్కడ కూడా నమోదు చేసుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు మీ అనుభవంలో మీరు చాలా ఈవెన్ గతంలో మీరు జర్నలిస్ట్గా కూడా పనిచేశారు, ఒక లీగల్ కరస్పాండెంట్గా ఎన్నో ఏళ్ల నుంచి మీరు అడ్వకేట్గా ఉన్నారు. మీ అనుభవంలో మీ దృష్టి ఎదుట ఇలాంటి కేసులు అంటే ఒక మహిళ వచ్చి నన్ను వివస్త్రం చేశారయ్యా అని చెప్పేసి చెప్పుకోగలుగుతారు, అంటే అబద్ధం చెప్పగలుగుతారు ఎవరైనా? సో ఒక మహిళ అనేది ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా ఆమెను చూసినప్పుడు మనము అసలు ఆ మాట నన్ను వివస్త్రం చేశారు అనే మాట ఎన్నడూ కూడా చెప్పే పరిస్థితి రాదు, ఎన్నడూ కూడా అసలు అబద్ధం కూడా మాట్లాడలేరు. ఈవెన్ ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా చేయలేరు. మన భారతీయ సాంప్రదాయం ప్రకారము ఏ మహిళ అయినా శీలం పోతే ప్రాణం పోతుంది అనే నానుడి ఉంది మనకి. అట్లాంటి మహిళలు తనపై జరిగినటువంటి వివస్త్ర చేశారని, నా మీద అఘాయిత్యాన్ని పాల్పడ్డారని ఊరికే ఏ వనిత కూడా ఎలాంటి ఆశావాదైనప్పటికీ కూడా తన శీలానికి సంబంధించినట్టు కానీ తనపై అఘాత్యం జరిగిన తప్పుడు కంప్లైంట్ ఇవ్వడం అనేది మన సాంప్రదాయం లేదు, ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో దాడి జరిగినాయి ఏ మహిళ కూడా ఇట్లాంటి ఆరోపణలతోటి పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం కానీ సమాజంలో పబ్లిసిటీ చేసుకోవడం కానీ జరగదు. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, రాజమణి గారు ఖమ్మం నుంచి. నమస్కారం రాజమణి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం. నమస్కారం అమ్మా. సార్ నేను ఒకరి దగ్గర ఒక 3 lakhs అప్పు తీసుకున్నాను సార్. అప్పు తీసుకున్నారు? అయితే వడ్డీ 5 రూపాయలు చొప్పున సార్ రెగ్యులర్ గా పే చేసుకుంటూ 3 సంవత్సరాలు వచ్చినాయి సార్. తర్వాత ఈ హెల్త్ కొంచెం ప్రాబ్లం వచ్చి సార్ ఒక 7-8 నెలల నుండి కట్టలేకపోతున్నాం సార్. కొంచెం టైం ఏమని అడుగుతుంటే బాగా ఒత్తిడి చేస్తున్నారు సార్. అంటే ఎవరిని ఎట్లా సంప్రదించాలో ఒకసారి చెప్తారా సార్ నాకు? ఇప్పుడు మీరు ఏదైతే ఫైనాన్స్ ఆయన కాడ డబ్బు తీసుకొని అధిక మొత్తంలో వడ్డీకి తీసుకొని మీరు పే చేయకపోతే ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే అప్పు తీసుకున్నది తిరిగి ఇవ్వడం అనేది మీ పద్ధతి అయినప్పటికీ అది వసూలు చేసుకునే పద్ధతులు ఉంటాయి. మీ మీద వసూలు చేసుకోవడం కోసం అఘాత్యం చేయడం కానీ బాధ పెట్టడం కానీ హింసించడం కానీ చేస్తే ఇదే విషయాన్ని మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి లిఖితపూర్వకంగా సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇతని దగ్గర నేను ఇంత అప్పు తీసుకున్నాను, ఈ విధంగా వడ్డీ కట్టాను, ఇప్పుడు నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల కుటుంబ పరిస్థితుల వల్ల కట్టలేకపోతున్నాను, సమయం అడిగితే ఇవ్వట్లేడు, ఇవ్వకుండా నా మీద అత్యాచారానికి పాల్పడుతున్నాడు కానీ లేకపోతే తిడుతున్నాడు కానీ ఇబ్బంది పెడుతున్నాడు కానీ కుటుంబాన్ని నన్ను ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్ళు కంపల్సరీ అతని మీద యాక్షన్ తీసుకుంటారు, పిలిపించి కేసు నమోదు కూడా చేయడం జరుగుతుంది. రైట్. అంటే ఏమైనా మీరు హామీ ఇచ్చారండి, షూరిటీ ఏమైనా పెట్టారా? తీసుకున్నారు సార్, మా దగ్గర ప్రామిసరీ నోట్ తీసుకున్నారు, ఒక చెక్ తీసుకున్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఏమవుతుందామంటే అతనికి మీరు తిరిగి చెల్లిస్తారనే గ్యారంటీకి ప్రామిసరీ నోటు కూడా చెక్ కూడా తీసుకున్నారు. ఆ ప్రామిసరీ నోటు చెక్కు అతని దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఇవ్వని పక్షంలో, మీరు ఇవ్వలేని పరీక్షలో మీరు ఆయన ఏదైనా మీపైన యాక్షన్ తీసుకోవాలంటే సివిల్ కోర్టును అప్పగించాల్సి చెప్పిందే తప్ప మీపైన అఘాత్యం కానీ మిమ్మల్ని తిట్టడం కానీ మిమ్మల్ని భయపెట్టడం కానీ జరగొద్దు, అది ఇల్లీగల్. మీరు ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ చెప్పండి, నేను పలానా రోజున ఆయన కాడ డబ్బు తీసుకున్నాను, ఇప్పటివరకు ఇంత చెల్లించాను,
ఆయనకు నేను ఇట్లాంటి పత్రాలు రాసిచ్చాను, ప్రామిసర్ నోటు, నా చెక్కు కూడా ఉంది, అయినప్పటికీ నన్ను బెదిరిస్తున్నాడని చెప్పేసి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం, మీరు చెల్లించినట్లయితే సివిల్ కోర్టు కానీ చెక్ బౌన్స్ కేసు కానీ మీ మీద వేయొచ్చు తప్ప మీరు వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించడానికి, మిమ్మల్ని బెదిరించడం కానీ చట్ట వ్యతిరేకం. రైట్ సార్. ఇప్పుడు చూస్తే సార్, ఇప్పుడు తాము అంటే ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మనం సంగారెడ్డి ఆ కేసు, ఆ మహిళకు సంబంధించిన కేసే మనం చూస్తున్నాము. సో ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు పోలీసులు. సో పోలీసుల మీద ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కంప్లైంట్ ఇవ్వచ్చా? ఎస్, 100% ఇవ్వచ్చు. ఎవరికి ఇవ్వాలి? పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ఏదైతే పోలీస్ ఆఫీసర్ మీ మీద నిర్లక్ష్యం చేయడం కానీ, మీరు చేసినటువంటి ఫిర్యాదు మీద యాక్షన్ చేయకపోతే, ఉన్నతాధికారులకు చేసినప్పటికీ వాళ్ళు కూడా చేసుకున్నట్లయితే దెర్ ఈజ్ ఏ పోలీస్ కంప్లైంట్ అథారిటీ. ఆ పోలీస్ కంప్లైంట్ అధికారికి కూడా, అంటే ఇది మనం ఇప్పుడు ఇచ్చే ఫిర్యాదులన్నీ ఒక వ్యక్తి మీద, ఎవరైతే ఎవరైతే మన మీద ఆఘాత్యం చేస్తున్నాడో, నేరానికి పాల్పడిండో అతని మీద ఫిర్యాదు ఇస్తున్నాం. ఆ ఫిర్యాదు తీసుకున్నట్లయితే పోలీస్ ఆఫీసర్ కూడా నేరానికి పడిపోయినట్టే అవుతుంది. కాబట్టి అట్లాంటి ఉన్నతాధికారులపైన కూడా మీరు పోలీస్ ఆఫీసర్లు ఏదైనా అన్యాయానికి కోల్పడినా, మీకు న్యాయం జరగకపోయినా పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని ఉంది, దానికి మీరు కంప్లైంట్ చేస్తే వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్. మరో కాలర్ ఉన్నారు, మాధవరెడ్డి గారు కడప నుంచి. మాధవరెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఎందుకంటే ఒక లాయర్ గారు లీగల్గా తమకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులను చెప్పగలరు. అయితే సామాన్యుడు ఇన్ని బాధలు, సార్ టీవీ నుంచి కొంచెం దూరం రండి మాధవరెడ్డి గారు. అసలు టీవీనే లేదు, మూట్లో ఉంది. మరి ఇది సౌండ్ వస్తుందండి, కొద్దిగా రిధం వస్తుంది. ఇప్పుడు ఒక సామాన్యుడు ఇంత స్థాయిలో వెళ్ళగలడా? మేమేమంటున్నామంటే ఫిర్యాదు చేసిన తర్వాత ఫిర్యాదు చేసినటువంటి కాపీని పోలీసులు ఇవ్వటం, అంటే మన ఫిర్యాదు పత్రాన్ని మనం ఒకటి ఫోటోస్టాట్ ఎనికి రిటర్న్ తీసుకోగలిగితే, కోర్టులో కేసు వేయగలిగితే కోర్టు దాన్ని ఏమైనా సుమోటగా తీసుకోగలదా? తీసుకుంటుందండి. మీరు ఇచ్చిన ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, మీరు ఓరల్గా ఇస్తే వాళ్ళు రిటర్న్గా రాసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఒక స్టాఫ్ ఉంటారు, మీరు చెప్పిన దాన్ని రిటర్న్గా రాసుకొని ఆ ఫిర్యాదుదారుకి మీకు ఇచ్చినటువంటి కాపీకి సంతకం చేసి వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి మీరు చేసినటువంటి కేసులో నిజమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళు నేరాన్ని పాల్పడినారు అనుకుంటే ఎఫ్ఐఆర్ చేస్తారు. కావాలని వారు ఎఫ్ఐఆర్ చేస్తలేరు అనుకున్నప్పుడు మీరు ఉన్నతాధికారులకు పోయి కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కూడా చేయొచ్చు. మీరు ఒకవేళ ఊర్లలో ఉన్నారు, ఊరి నుంచి డీసీపీ గారు, ఏసీపీ గారు చాలా దూరంలో ఉన్నారు, అక్కడికి పోవాలంటే మీకు పోలేరు, ఆయన అపాయింట్మెంట్ దొరకకపోవచ్చు, మీరు అక్కడికి వెళ్ళే అవకాశం లేనప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ని వాళ్ళు ఇచ్చినట్టు ఒకవేళ రిసీట్ ఇవ్వకపోతే, మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఎవరిని కలిశారు, ఎవరితో కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు, అతని పేరు, ఆ కంప్లైంట్ కాపీని మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా ఏసీపీ కానీ, డీసీపీ కానీ, డిఎస్పీ కానీ, కమిషనర్ ఆఫ్ పోలీసు కూడా పంపించవచ్చు. వాళ్ళు కంపల్సరీ ఆ రిజిస్టర్ పోస్ట్ తీసుకున్న వెంటనే ఎంక్వైరీ చేసి సంబంధిత పోలీస్ ఆఫీసర్కి కేసు రిజిస్టర్ చేయమని కానీ ఎంక్వైరీ చేయమని కానీ చెప్పే అవకాశం ఉంటుంది. మీరు వ్యక్తిగతంగా పోవాల్సిన అవసరం కూడా లేదు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ కంప్లైంట్ని ఏసీపీకి, డీసీపీకి, కమిషనర్ పోలీస్కి ముగ్గురికి కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. ఓకే. అంటే సార్, ఇప్పుడు నారాయణ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారము ఇప్పుడు ఒక మహిళ మీద అత్యాచారం, వివస్త్రం చేశారనుకున్నాం, ఆల్మోస్ట్ అది అత్యాచారంతో సమానం అనుకోండి. సో ఇలాగా వాళ్ళు సామాన్యులు, పేదలు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ తరఫున సుమోటోగా వేరే వ్యక్తులు ఎవరైనా కంప్లైంట్ చేయడానికి ఆస్కారం ఉందా? 100% అండి. ఇలాంటి అఫెన్సెస్లు బాధితురాలే చేయవలసిన అవసరం లేదు. ఓకే. మీరు సపోజ్ మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక అఘాయిత్యం జరుగుతుంది, లేకపోతే అటెంప్ట్ జరుగుతుంది, మర్డర్ జరుగుతుంది, రేపు జరుగుతుంది, అట్లాంటి జరిగిన ఏ వ్యక్తి చూసినప్పటికీ కూడా ఆ సంబంధిత వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్ పలానా చోట పలానా నేరం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. బాధితురాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. బాధ్యత గల ఏ పౌరుడైనా ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే సార్. మరో కాలర్ ఉన్నారు, నారాయణరావు గారు ఆదిలాబాద్ నుంచి. నమస్కారం నారాయణరావు గారు. హలో నారాయణ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ నేను ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నా. సార్ మాట్లాడండి. సార్ నాది ఒక ప్రాబ్లం ఉంది. భూమి, నా వ్యవసాయ భూమికి తోవకు అడ్డమవుతున్నారు సార్. నాది సెకండ్ బీట్ లో ఉంటది, వాళ్ళది ఫస్ట్ బీట్ లో ఉంటది.
నాకు పోవడానికి ఇబ్బంది కల్పిస్తున్నారు. అతను ఒక అసైన్డ్ భూమిని కొని అక్కడ పాఠశాలను నిర్మాణం చేసిండు. అంటే అసైన్డ్ భూమి కొని పాఠశాల నిర్మాణం చేసే ముందు 30 ఫీట్ల వెడల్పుతోని కొనుక్కున్నాడు ఆయన కొనుక్కోక ముందు మేము అదే తోవ నుంచి నడిచేవాళ్ళం దూరాల పొన్న. ఆ దూరాల పొన్న నడిచే సందర్భంలో అతను భూమి కొనుక్కొని అక్కడ స్కూల్ కట్టి ఆ 30 ఫీట్ల తోవ నుండి మమ్మల్ని పోనిస్తలేడు. ఓకే, అయితే మన పరిస్థితి ఏంటంటే సార్, మేము మధ్యలో ఉన్నాం కాబట్టి మాకు పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చేయనతను ఇక్కడ చేయనతను 6 ఫీట్ల తోగిచ్చిండు. అది కూడా ఆయన కబ్జా చేసుకొని మమ్మల్ని పోనీయకుండా పడుతుంది. ఓకే, ఏం పేరు అన్నారు? నారాయణ గారు మీకు భూమికి ముందున్నటువంటి భూమి ఆయన కొనుక్కొని మీకున్నటువంటి దారిని మూసేసి ఆయన మీ పొలంలోకి పోనిస్తలేడు అనే దానికి సివిల్ చట్టాలు ఉన్నాయండి. వీటికి పోలీసుకు సంబంధం ఉండదు. మీరు దారి ఇవ్వమని చెప్పేసి అడిగితే ఇవ్వకపోతే మీ మీద అఘాయిత్యాన్ని కానీ లేకపోతే దౌర్జన్యానికి పాల్పడితే అట్లాంటి విషయాల్లో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు తప్ప మీ భూమికి పోయే దారి ఇవ్వనట్లయితే చాలా సివిల్ చట్టాలు ఉన్నాయి. ఆ సివిల్ చట్టాల ప్రకారం మీరు ఒక న్యాయవాదిని, మీకు తెలిసిన న్యాయవాదిని సంప్రదించండి. సంప్రదించినట్లయితే లీగల్ నోటీస్ ఇస్తారు. చట్టాల ప్రకారం ప్రతి భూమికి మీ భూమికి దారి ఇవ్వవలసిందే. చట్ట ప్రకారం మీకు హక్కులు ఉన్నాయి. మీరు మీ దగ్గరలోని న్యాయవాదిని సంప్రదించండి, వాళ్ళు లీగల్ నోటీస్ ఇస్తారు. సరైన న్యాయం మీకు జరుగుతుంది. అట్లా కూడా నోటీస్ ద్వారా కూడా జరిగినట్లయితే మీరు సివిల్ కోర్టును సంప్రదించి మీ దారిని మీరు పొందొచ్చు. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి సార్, ఎక్కడి నుంచి మీరు కాల్ చేస్తున్నారు? నేను మెదక్ నుండి పాతూరు. ఓకే, ప్రభాకర్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటండి? సమస్య సార్, ఇది మా పాతూరు విలేజ్ లా వారం చిట్టీలని ఇవి ఫైనాన్స్ చిట్టీలని చెప్పేసి చాలా మంది ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టుకొని చాలా మంది ఇచ్చారు సార్ లోన్స్. ఇక్కడండి నేను కూడా తీసుకున్నా. మళ్ళీ చెప్పండి నా ఇంటి సార్ ప్రభాకర్ గారు, మీ విషయం ఏంటనేది క్లియర్గా చెప్పండి. సమస్య ఏంటనేది క్లియర్గా చెప్పండి ఒకసారి. అయితే చిట్టీగా డబ్బులు తీసుకున్నాం, వారం పేమెంట్ చేయాలి. అయితే నా ఇంటి పక్క ఆయనకు వాళ్ళ డాడీ చనిపోయి ప్రాబ్లం వచ్చి చిట్టీలు కట్టలేకపోతుంది. అయితే ఏమైతుందంటే ఇంటికి వచ్చి ఆయనను ఇజ్జతిస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలని తోయడం లేదు. చిట్టి అమౌంట్ తీసుకున్నాడా? చిట్టి అమౌంట్ తీసుకున్నాడు, వాస్తవానికి తీసుకున్నాడు. అయితే వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల ఆయనకు బాగా ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఆయన కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే ఆయన ఏం చేస్తున్నారంటే టార్చర్ చేసి కట్టేదా కాదని చెప్పేసి రోడ్డు మీద ఆ బాధం వేయడము, లొల్లి పెట్టడము, ఇట్లా ఆయన ఇజ్జత్ తీసేస్తారు. అయితే ఫర్దర్ గా ఏం చేయాలని ఆలోచన సార్. తీసుకున్న అప్పు తీర్చకపోతే వాళ్ళు బలవంతంగా మీ మీద అఘాయిత్యాన్ని కానీ మీకు దారికి అడ్డం రావడం కానీ మిమ్మల్ని భయపెట్టడం కానీ జరగడం అనేది చట్టరీత్యా నేరం. అట్లా చేసినట్లయితే పోలీస్ మెట్ల కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ మీరు అతను చెప్పవలసింది ఏంటంటే నేను మీ పరిస్థితులతోటి మీరు ఒక దగ్గరలో ఉన్న న్యాయవాదిని సంప్రదించండి. ఒకవేళ నిజంగా మీరు అప్పు తీసుకున్నట్లయితే ఆ చిట్టు డబ్బులు కట్టవలసి వచ్చినట్లయితే ఏ పరిస్థితుల కారణంగా మీరు కట్టలేకపోతున్నారు, ఎప్పుడు కడతారు, దానికి అనుమతి ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఇవ్వమని చెప్పేసి వాళ్ళని అడగాలి. ఏదైతే ఇల్లీగల్ యాక్ట్స్కి చేస్తున్నారో అతను చేయకుండా ఉండేటందుకు మీరు ఒక న్యాయవాదిని కానీ లేదా మీరు నోటీస్ మీరు కూడా సుదస్థితి రాసి ఆయనకు పోస్ట్ చేయండి. నేను తీసుకున్న అప్పును పలానా లోపల కడతాను, ఈ పరిస్థితుల వల్ల మీకు కట్టలేకపోతున్నాను కాబట్టి నాకు సమయం కావాలి. ఈ సమయం ఇవ్వలేనట్లయితే నా మీద అఘాయిత్యానికి పాల్పడినా, నా మీద ఏమైనా దురుద్యోగ దాడికి దాల్పడినా నేను పోలీసును సంప్రదించక తప్పదని చెప్పేసి మీరు రాసి రిజిస్టర్ పోస్ట్ చేయండి. లేదా అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ అయితే కూడా ఆయన మీ మీద జరిగేటువంటి అఘాయిత్యాన్ని కానీ ఆగే అవకాశం ఉంటుంది. అవసరమైతే సివిల్ కోర్టుకు పొమ్మని చెప్పేసి చెప్పొచ్చు తప్ప అతనికి ఎలాంటి మీ మీద దాడి చేసే కానీ భయపెట్టే కానీ అధికారం లేదు చట్ట ప్రకారం. ఒకవేళ చేస్తే పోలీసులకి నమోదు చేయండి. మరో కాలర్ ఉన్నారు, కృష్ణ గారు పోచంపల్లి నుంచి. నమస్కారం కృష్ణ గారు. సార్ చెప్పండి మీ సమస్య. సార్ నేను ఒక 10 years క్రితం ఒక అతనికి జీపే ఇచ్చినా సార్ ల్యాండ్. జీపే ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను అమౌంట్ కడతానని ఒకసారి పోతే ఇంట్రెస్ట్ 4 రూపాయలు 5 రూపాయలు కట్టమని అది అన్నాడు. అంటే నేను అంత కట్టలేను సార్, నాకు అది ఫోన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి ప్రశ్న అనుకున్నా. మళ్ళీ చెప్పండి, మీరు కట్ అవుతుందండి, సిగ్నల్ సరిగా లేదనుకుంటా మీ ఫోన్.
సార్ నేను జీపే ఇచ్చిన సార్ ఒక అతనికి. ఉమ్. జీపే ఇస్తే మళ్ళీ మధ్యలో కట్టడానికి పోయినా నేను. జీపే ఎందుకు ఆయన అమౌంట్ ఇచ్చారండి? తీసుకుంటలేదు. జీపే ఎందుకు ఇచ్చారు మీరు? నాకు అప్పుడు హెల్త్ బాగాలేకుండా సార్, ఉమ్. ఆ విధంగా కొంచెం లాస్ అయినా సార్. ఓకే, హెల్త్ బాగాలేకపోతే మీరు ఆర్థికంగా లాస్ అయ్యారు. లాస్ అయినా ఉమ్. అయితే నేను జీపే వాపస్ తీసుకోవాలంటే తీసుకుంటలేదు సార్. ఆయన నాకు ఒక 3 లక్షలు ఇచ్చిండు. ఉమ్. ఆ 3 లక్షలు ఇచ్చి ఇప్పుడు ఏమంటాడు 10 లక్షలు కడితేనే నేను జీపే రిటర్న్ తీసుకుంటా, లేకుంటే నేను తీసుకోనని చెప్పి బెదిరిస్తాను. అంటే మీరు అప్పు తీసుకున్న దానికి కానీ మీరు ప్రామిసరీ నోటు కాకుండా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే మీ భూమి మీద సర్వ హక్కులకు ఆయన ఇస్తున్నట్టుగా 10 సంవత్సరాల కింద రాసిచ్చారు. అవును. ఇప్పుడు ఆ డబ్బు చెల్లిస్తాను కానీ జీపీఏ క్యాన్సిల్ చేయకుండా నాకు 10 లక్షలు ఇస్తే తప్ప జీపీఏని క్యాన్సిల్ చేయనని చెప్తున్నారు. అవును సార్. అదేనా అవును సార్. మీ ఫిర్యాదు అదే కదా? అంతే సార్. యాక్చువల్గా మీకు జరగవలసింది ఏంటంటే మీరు అప్పు తీసుకున్నప్పుడు ప్రామిసరీ నోటు రాసియాలి తప్ప ఇట్లాంటివి ఇల్లీగల్ పనులకు మీరు ఒప్పుకోవద్దు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్టర్ చేసారా అన్రిజిస్టర్డ్ అండి? రిజిస్టర్ చేసినాం సార్. రిజిస్టర్ చేస్తే మీరు ఆయనకు భూమికి సర్వ హక్కులు ఇచ్చినట్టుగా ఉంటుంది. మీరు ఏదైతే తీసుకున్నారో ఉద్దేశపూర్వకంగా నేను జీపే ఇవ్వలేదు, నా అవసరాలకు నిమిత్తం మీ దగ్గర అప్పు తీసుకున్నాను కాబట్టి దానికి మీ డిమాండ్ మేరకు నేను జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని ఇచ్చాను తప్ప నా మనస్ఫూర్తిగా నా భూమి అమ్మడానికి కానీ మీకు హక్కులు ఇవ్వలేదు. నేను మీకు తీసుకున్న డబ్బు వడ్డీతో సహా చెల్లించడానికి రెడీగా ఉన్నాను. నా జీపే క్యాన్సిల్ చేయడానికి ముందుకు రావాల్సిందని చెప్పేసి మీరు నోటీస్ ఇవ్వండి. అప్పుడు కూడా ఆయన రాకపోతే క్యాన్సల్ ఆఫ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీకి సివిల్ కోర్టును సంప్రదించండి. ఓకే సార్. మరో కాలర్ వచ్చేసి వాణి గారు హైదరాబాద్ నుంచి. వాణి గారు నమస్కారం అండి. నమస్తే అండి. మాది ఏటూరు నాగారం కమలాపూర్ అండి. ఏటూరు నాగారంలో మాకు పొలం ఉందండి. మా ఆయన గారు చనిపోయారు. మా ఆయన గారు చనిపోతే మా బావగారు, మా రెండో బావగారు మేము ఆ పొలం పంచుకోవాలైతే చుట్టుపక్కల 50 ఎకరాలకి పట్టా రాకుండా 14 గుంటలకు మా పెద్ద బావగారికి పట్టా వచ్చింది. ఎలా వచ్చిందని నేను ఎంఆర్ఓ గారిని నిలదీస్తే ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే మన కలెక్టర్ గారికి లెటర్ రాశారు. అది ఎప్పుడు జరిగింది? 2020లో జరిగింది. 2020 కాదు, మొన్న ఇప్పుడు ఇది 2014 కదా, 2024 జరిగింది. 24 కదండి, ఆ 20లోనే జరిగిందండి. 20లో జరిగితే అప్పుడు ఏమైంది, ఎంఆర్ఓ పోలీసులు ఒకటయ్యారండి. హలో చెప్పండి అమ్మా, వినబడుతుంది. ఎస్పీ గారు ఏం చేశారంటే ఎస్పీ గారి ఏటూరు నాగారం ఏఎస్పీ గారి దగ్గరికి కేసులు పంపించారు. పంపిస్తే ఆయన నన్ను ఏమని బెదిరించారంటే, నువ్వు కానీ వీళ్ళతో కాంప్రమైజ్ కాకపోతే నీ కూతుర్ని, మా అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ మేము ఆయన తెచ్చిపోతే తెలంగాణ వెళ్ళాను నేను ఏటూరు నాగారం, అక్కడే ఉంటున్నాను. అయితే మీ అమ్మాయిని నేను పిలిపిస్తాను, నువ్వు కానీ ఇలాతో నేనైతే కాంప్రమైజ్ అవ్వనండి. ఒకసారి అయితేనే ఇలా చేశారు, నా కొడుకు చచ్చిపోయేవాడు 9 మంది కొడితే ఎంఆర్ఓ ఇలా ఎందుకు ఇచ్చాడు దొంగ పట్ట, మేము హైదరాబాద్ లో ఉంటున్నామని అనేసి నేను అన్నానని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక ఇంటి వాళ్ళని పట్టుకోవటం, ఒక గుడికి పోనీగురు ఎక్కడ పోని, మొన్న పోయి ఈ బాధ తట్టుకోలేక అమ్మాయికి సంబంధాలు రానికుండా చిత్రహింసలు పెడుతున్నారు పోలీసులు. ఇంటి చుట్టూ పోలీసులే ఉంటారు. పోయి అవన్నీ చూపించా వీడియోలు కూడా, సీఎం క్యాంపస్ కాడికి పోయి ఆ ఇంటికాడికే పోయాను, చూపించి అన్ని చేస్తే వాళ్ళు ఒక లెటర్ రాసుకున్నారు. ఇక్కడ ఒక లెటర్ రాయని లేదండి. ఇప్పుడు నేను వెళ్ళేసి వచ్చి 15 రోజులు అవుతుంది. ఎక్కడ ఈసీఎల్ కాన్ నుండి ఇది మొత్తం ఎక్కడ మేము ఉండేది నేరేడ్మెట్ల, ఇంతవరకు ఒక లెటర్ రాయనీయట్లేదండి. పోలీసులు మమ్మల్ని ఎంపటే ఉంటున్నారు. అమ్మాయికి సంబంధాలు రాని ఇట్లా. ఈ మ్యాట్రిమోన్లో కూడా దీంట్లో ఒక మ్యాట్రిమోన్ వస్తుంది భాగ్యలక్ష్మి అని, దానికి కూడా కాల్ చేశానండి. చేస్తే ఆమె మంచి సంబంధాలు ఉంది అది దాన్ని అన్ని చెప్పిందండి, మాట్లాడింది. తర్వాత వేరే కాల్ నుండి కాల్ చేసేసి దాన్ని డిస్కనెక్ట్ చేసేసారు. అది మమ్మల్ని చిత్రహింసలు పెడతారు. జడ్జి గారికి చెప్పగానే జడ్జి గారు ఏం చేశారంటే ఎంపటినే ఎస్ఐకి నోటీస్ పంపించారు. ఆమెకు తెలియకుండా ఆమె కేసుని ఎలా క్లోజ్ చేశారని. అది మనసులో పెట్టుకొని మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారండి. నా కొడుకుని మా బావగారు పిల్లలు కలిసి అందరు కలిసేసి 9 మంది కలిసి కొట్టేశారండి. కొడితే చచ్చిపోయేవాడు బతికాడండి, ఎందుకంటే రక్తం అంతా గడ్డలు కట్టిపోయింది. ఏం చేస్తారండి సార్ అడుగుతాను, మీ బావగారు ఏం చేస్తారు? ఎన్ని ఎకరాల ఆస్తి? ఎవరండి? మీకు భూ తగాదాలు అన్నారు కదమ్మా, అది ఎవరి ఆస్తి? మీ మామగారిదా, మీ తాతగారిదా? మీకు ఎలా వచ్చింది? దానిపై మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయనుకుంటున్నారు?
అది అత్తగారిదండి. మీ అత్తగారు ఉన్నారా? ఆ అత్తగారు ఉంటే అత్తగారు డబ్బులు ఇవ్వలేదండి. ఆ పొలం కొన్నది నేనేనండి. హైదరాబాద్ వచ్చే ముందు మేము 25 ఏళ్ల నాడు అంటే మీరు హైదరాబాద్ అమ్మా వచ్చే ముందు ఆ ఇక్కడ పొలం నేనే కొన్నా. ఇక్కడ వినాలమ్మా, మీరు డబ్బులు ఇవ్వచ్చు, మీరు సంపాదనతోటే వాళ్ళు కొనొచ్చు, కానీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ప్రకారము ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది? ఎవరి పేరు మీద లేదండి. ఎందుకంటే అది బంజరు భూమి, మాది వాళ్ళ దగ్గర కొన్నానండి. అది మేము హైదరాబాద్ వచ్చేటప్పుడు మా అత్త వాళ్ళు అది నేను ఉమ్మడిలో కొన్నాం కాబట్టి ముగ్గురు ఉంచుకోవాలి అన్నది. సరేనని ఇంకా వదిలేశాను. మా ఆయన చచ్చిపోయేటప్పుడే నేను హైదరాబాద్ నుండి మేము ఊరికి వెళ్ళాం అన్నట్టు. ఆయన క్యాన్సర్. ఆ భూమి కొన్నట్టు మీ కాడ ఎలాంటి డాక్యుమెంట్ లేదండి? అత్తయ్య దగ్గరే ఉందండి. ఆ డాక్యుమెంట్ అత్తయ్య పేరు మీదే రాపిచ్చాము. ఎక్కడ రాయించారు? సేల్ డీడ్ ఉందా? రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్నాయా? రెవెన్యూ రికార్డ్స్ లో లేదు. రెవెన్యూ రికార్డ్స్ లో 30 కుంటలు కూడా లేవు. అయితే 14 కుంటలకే వాళ్ళు పట్టా ఇచ్చారు మా పెద్ద బావ పేరు మీద. అసలు ఆ కొన్న ఆయన దగ్గర పట్టా లేకుండా మీరు ఈయనకు పట్టా ఎట్టిచ్చారని నేను అడిగాను. ఈ పట్టాకు సంబంధించిందమ్మా 30 ఏళ్ల నాడు కొన్నప్పుడు కొన్న ఆయన దగ్గర పట్టా లేదు. అది మాదిగ మాన్యం కదా. ఇప్పుడు 2 విషయాలమ్మా, మీ భూమికి సంబంధించిన హక్కులు, రెండవదేమో మీకు పోలీసులు హరాస్మెంట్ చేస్తున్నటువంటి విషయం. మీకు దేని మీద ఇప్పుడు మీకు చేస్తున్నారండి? జడ్జి గారు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారని మమ్మల్ని ఎస్పీ గారు మీకు భూమికి సంబంధించి మీకు ఇప్పుడు భూమికి సంబంధించిన దాంట్లో పరిష్కారానికి సమాధానం కావాలంటున్నారా? పోలీసుల హరాస్మెంట్ సంబంధించినటువంటి పోలీసుల హరాస్మెంటే ఎక్కువ. ఎందుకంటే అది కోర్టులో మరి నేను మళ్ళీ వేసుకొని నేను ఏదంటే నన్ను ఎక్కడికి పోనీయట్లేదు, నన్ను కలవనీట్లే పోలీసులు. మీకు పాపకు సంబంధాలు రానియకుండా ఎక్కడికక్కడ చివరికి గుడికి పోతే కూడా గుడిలోకి కూడా వాళ్ళే వస్తారండి. మీరు కమిషనర్ ఆఫ్ పోలీసులు కలిసిరమ్మా? వాచ్మెన్ ఎంపటినే ఫోన్ చేసి చెప్తాడు. మీరు కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఏమైనా ఫిర్యాదు ఇచ్చిరమ్మా? మేము నేరేడ్మెట్లో ఉంటామండి. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లు ఇచ్చారు. నేరేడ్మెట్ ఏసీపీ గారికి అంటున్నారు. ఇంతకుముందు ఎస్పీ గారు కూడా నన్ను తిట్టారన్నారు కదా. ఎస్పీ ఎక్కడ ఎస్పీకి ఇచ్చారు? కానీ ఇక్కడ పోలీసులు కనెక్ట్ అయి ఉంటారు కదండి. అట్లా కాదమ్మా, మీరు పోలీస్ స్టేషన్లో లోకల్ పోలీస్ స్టేషన్లో ఇస్తే మీ సమస్య మీద వాళ్ళు బెదిరించారు, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, కాంప్రమైజ్ కమ్మని బెదిరిస్తున్నారు అన్నారు. ఇంతకుముందు మీరు ఎస్పీ గారు కూడా బెదిరించారన్నారు కదా. ఏ ఎస్పీ గారిని కలిశారు మీరు? ఎస్పీ గారు ఇక్కడ కాదండి, ఏటూరు నాగారంలో కలిస్తే ఆయనే నాకు అలా చెప్పారన్నాను. హైదరాబాద్ ఆస్తులకి ఏటూరు నాగారం ఎస్పీకి ఎందుకు అప్రోచ్ అయ్యారమ్మా మీరు? అంటే ఆస్తులు అక్కడ ఉన్నాయి, ఆస్తులు ఎక్కడ ఉన్నాయమ్మా? ఏటూరు నాగారం. మీ భూమి సంబంధం ఏటూరు నాగారంలో. సమస్య మా ఆయన చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళానండి, వెళ్ళిపోయాను. అవునండి అర్థమైంది. ఇప్పుడు భూములు మాత్రం ఏటూరు నాగారంలో ఉన్నాయి. మీ బావగారు అది అక్కడ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు మాత్రము కోర్టులో పోలీసులకు చివేట్లు ఇచ్చారు కాబట్టి పోలీసులు మిమ్మల్ని వెంబడిస్తున్నారు, ఎక్కడ పోనీయట్లేదు, ఇబ్బంది కలిగిస్తున్నారని అంటున్నారు మీరు. ఇప్పుడు మీరు పోలీస్ కమిషనరేట్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి అని లాయర్ గారు చెప్తున్నారు. ఇలాగా మాకు మీరు బయటికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకపోతే కూడా మీరు ఆన్లైన్లో కంప్లైంట్ చేయొచ్చండి. మెయిల్లో చేయొచ్చండి, మెయిల్లో చేయొచ్చు. ఆన్లైన్లో మీరు కంప్లైంట్ డీజీపీ ఆఫీస్ గారికి చేయొచ్చు. లేదా మీకు తెలిసినటువంటి న్యాయవాదిని సంప్రదించండి, వాళ్ళు కూడా ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తారు. పోలీస్కి ఎగనెస్ట్గా డీజీపీ కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ ఇస్తారు. వాళ్ళు సరైన చర్య తీసుకోకపోతే కూడా మీరు హైకోర్టులో ఏదైనా అడ్వకేట్ని తీసుకొని రిట్ వేస్తే అన్ని విషయాలు కులసంఖ్యలు రాసి మీకు జరుగుతున్న ఇబ్బందులు ఏముంది, ఏ పోలీస్ ఆఫీసర్ మీ ఇబ్బంది పెడుతున్నారని చెప్తే మీకు ప్రొటెక్షన్ కూడా హైకోర్టు కల్పిస్తుంది. తిరిగి స్వాగతం. ప్రస్తుతానికి మరొక కాలర్ మనతో ఉన్నారు, శ్రీనివాస్ గారు ఆసిఫాబాద్ నుంచి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్ మీ సమస్య ఏంటండి? మాది సార్ కాగజ్ నగర్ కాగజ్ నగర్ మండలం అందేవెల్లి జగన్నాథ్పూర్ సార్. జగన్నాథ్పూర్ లో మాది 27 ఎకరాల ల్యాండ్ సార్. అయితే మా తాత 1969లో కొన్నాడు సార్ అది. అయితే మా తాత పట్ట చెప్పియలే, మా నాన్న మా పెద్దనాయన ఇద్దరు వాళ్ళు పట్ట చెప్పియలే. అయితే వీళ్ళు ఏమైంది, ఇద్దరు చనిపోయారు సార్. మా నాన్న మా పెద్దనాయన ముగ్గురు చనిపోయారు. వీళ్ళు చనిపోయినాక అక్కడ ఉండే ఆయన ఎవరు, మన ఎంఆర్ఓ రమేష్ గౌడ్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఏం చేసినాడు సార్, వాళ్ళ ఇంట్లో ఒక సాకలు అతను బట్టలు ఉతుకుతూ ఉండే. ఆ దొంగ ఆయన పేరు మీద దొంగ పట్ట చేసి ఆయనకు భూమి అప్పచెప్పిండు సార్. మీ భూమిని, మీ తాతల భూమిని? మా తాతల భూమి. ఓకే. ఆయనకు అప్పచెప్పిండు. ఆయన ఏం చేసిండు, ఆయన వేరేటోళ్లకు ఇది నాదే భూమి అని చెప్పి వేరేటోళ్ళకు అమ్మేసిండు ఆయన. రైట్ సార్.
అడ్వకేట్. మీరు 1969లో మీ తాతగారు కొన్నారని చెప్పినారు కదా, మరి కొన్నప్పటి నుంచి రెవెన్యూ రికార్డులో 1969 నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డులో మీ పేరు రాలేదా? పహానీళ్ళల్లో పహానీలు ఇప్పుడు నా దగ్గర 69 నుంచి పహానీలు ఉన్నాయి సార్ మా దగ్గర. అయితే ఆయన పేరు ఎవరైతే మన కమ్యూనిటీ పట్టేదారు చాకలి లచ్చయ్య, ఆయన పేరు ఏమున్నది పహానీల. మీరు అప్పటి నుంచి 1969 నుంచి కూడా మార్పించుకోలేదా? మేము వాళ్ళు పల్లెటూరు సార్. అప్పుడు ఇప్పుడు అంటే మేము కొంచెం తెలివికి వచ్చింది. ఇప్పుడు మా నాన్న మా పెద్దనాయన వాళ్ళకి అంత లేకుంటే చనిపోయారు. ఇప్పుడు నేను కాదనే డ్రైవర్ చేస్తా, లారీ డ్రైవర్. అప్పుడు మేమేం చేస్తాం, మళ్ళీ పోయినాక అప్పుడు మా నాన్న పేరు మా పెద్దనాయన పేరు ఇద్దరు పేర్లు పహానీలు ఎక్కించినాక అక్కడ ఉన్న రమేష్ గౌడ్ ఎంఆర్ఓ ఏం చేసిండో వాళ్ళ ఇంట సాకలి లచ్చయ్య పట్టేదారు. వీళ్ళ నాన్న పేరు వాళ్ళ ఇంట బట్టలు సాకలైన పేరు గడ్డం సత్యనారాయణ. దీనికి మీ ల్యాండ్ పైన మీకు హక్కు రావాలంటే మీరు 1969 నుంచి మీరు మీ తాతలు పొజిషన్లో ఉన్నారని చెప్పేసి సాక్ష్యాలతో పాటు డిక్లరేషన్ సూట్ మీ లోకల్ న్యాయవాదిని సంప్రదించండి. ఆ కోర్టులో ఒక సూట్ వేసి డిక్లరేషన్ ఆఫ్ ది ల్యాండ్ మీరు ఓనర్గా డిక్లేర్ చేసుకోవడానికి కేసు వేస్తే తప్ప ఈ రికార్డ్ని క్యాన్సిల్ చేస్తూ మీ ఆధారాలతో సహా సివిల్ కోర్టును ఆప్రదించండి, మీకు న్యాయం జరుగుతుంది. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు నెల్లూరు నుంచి, వాసు గారు. ఓకే, సో ఇంకో కాలర్ ఉన్నారు. ఎస్, చెప్పండి సార్. నమస్కారం అండి. మీ పేరేంటండి? నా పేరు రాజు అండి. రాజు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు జిల్లా గూడూరు సార్. గూడూరు నుంచి చెప్పండి సార్. సార్ ఇప్పుడు నాది 2010లో నేను గవర్నమెంట్ లోన్ ఇచ్చింది సార్, PMRY లోన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి లోన్ ఇచ్చారండి. దాని తర్వాత లోన్ లో వాళ్ళు వితౌట్ సెక్యూరిటీ కదా, బ్యాంక్ మేనేజర్ నన్ను కొంచెం గట్టిగా ప్రెజర్ చేసి నా దగ్గర లోన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు సార్. ఇంటికి అక్కడ పెట్టుకోమన్నాడు ఆయన. పెట్టుకున్న తర్వాత లోన్ కరెక్ట్గా 4 years కట్టాను సార్. నేను కట్టిన తర్వాత డబ్బులు మళ్ళీ రోడ్ వైండింగ్ షాప్ కొట్టేశారు నాది. ఓటీసీకి వెళ్ళాను సార్. ఓటీసీకి వెళ్తే సెటిల్ చేయకుండా రోడ్ మీద షాప్, ఓటీసీ వన్ టైం సెటిల్మెంట్ సార్, షాప్ కొట్టేశారు సార్. నా షాప్ కొట్టేశారు. షాప్ కొట్టేశారు అంటే మీ దుకాణం ఉండేదా? అవును సార్, ఉండేది. వచ్చి చెక్ చేసుకున్నారు వాళ్ళు, లోన్ ఇచ్చారు నాకు. తర్వాత నేషనల్ హైవే రోడ్ కొట్టేశారు సార్. ఎవరు కొట్టేశారండి? గవర్నమెంట్ సార్. గవర్నమెంట్ అక్కడ దేనికి కొట్టేశారు? నేషనల్ హైవేలో రోడ్లు వైడింగ్ చేస్తూ కొట్టేశారు సార్. మీరు పిఎంబీలో దాని కింద లోన్ చేసినప్పుడు డాక్యుమెంట్స్ అన్ని పెట్టి లోన్ తీసుకున్నారు కదా, చట్టబద్ధంగా ఉంటేనే మీకు లోన్ ఇచ్చుంటారు కదా, అట్లాంటి మీ షాప్ని ఎందుకు కొట్టేసి ఉంటారు? రోడ్ వైండింగ్ సార్, ఇప్పో ప్రాజెక్ట్ వచ్చింది, ఎరువుల ఫ్యాక్టరీ ఇప్పో ప్రాజెక్ట్ వచ్చింది సార్ అక్కడ మన రాజుపాలెం దగ్గర ఇప్పో ప్రాజెక్ట్. ఆ రోడ్ వైండింగ్ లో ఒక షాప్ కొట్టేశారు సార్. ఓకే, కొట్టేసిన తర్వాత షాప్ వేరే చోటు పెట్టి బిజినెస్ నడవలేదు నాకు. తర్వాత నేను జాబ్ చేసుకుంటాను సార్, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి నేను వన్ టైం సెటిల్మెంట్ అడిగాను సార్. వాళ్ళకి బ్యాలెన్స్ వచ్చి 2 లక్షలు ఉంది సార్. సబ్సిడీ కూడా లెక్కేయలేదు నాకు. సబ్సిడీ ముందుగానే వేసేది సార్ గవర్నమెంట్. అయినా వాళ్ళు అమౌంట్ వేరేగా లెక్కేశారు. సబ్సిడీ కాకుండా లోన్ మీద వేశారు నాకు, అమౌంట్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. తర్వాత ఆ వన్ టైం సెటిల్మెంట్ చేయకుండా దాని 2 లక్షలు 4 లక్షలు చేసి నా సైట్ పెట్టాను కదా సార్. సైట్ ని వేలం వేసేది సార్, నాకు చెప్పకుండా వేలం వేసేది నా సైట్ ని. ఇప్పుడు PMRY కింద తీసుకున్నారు కాబట్టి అది మామూలుగా గవర్నమెంట్ లో తీసుకోకూడదు, ఆర్కే రూల్ ఉంది కదా సార్. ఇప్పుడు నాతో పాటు అందరూ ఎవరు కట్టకపోయినా నేను కరెక్ట్ కట్టాను సార్. నన్ను ఇబ్బంది పెట్టారు సార్. ఇప్పుడు కోర్టులో కేసు వేసాను. లాయర్ అడిగారు, జడ్జి గారు అడిగారు, ఈ విధంగా మీకు పెట్టినప్పుడు రేటు 10 ఏళ్ల కింద పెట్టారు సైట్ కదా ఇది, ఎందుకు ఈ విధంగా రేటు మీరు తగ్గించి అమ్మారు దీన్ని? సేమ్ రేట్ కింద అమ్మాలి కదా మీరు ఇచ్చిన బ్యాంకుల ప్రకారం 12 లక్షలు ఉంది కదా, మీరు 4 లక్షలకి ఎలా అమ్మారని అడిగారు సార్. అడిగారు. మీ ఇష్యూ ఏదైతే కోర్టులో పెండింగ్ ఉండగా దాని మీద మా అభిప్రాయాలు చెప్పడం కుదరదండి. మీరు కోర్టులోనే మీ విషయాన్ని తెలుసుకోండి. రైట్ సార్. ఇక జీరో FIR అంటే ఏంటి? ఈ పోలీస్ కేసుల్లో పోలీస్ స్టేషన్స్ అన్నప్పుడు ఈ జీరో FIR అనేది ఒక టాపిక్ వస్తూ ఉంటుంది. అసలు జీరో FIR అనేది ఏంటి? సామాన్యులకు అది ఎలా తెలవాలి? అది జీరో ఎఫ్ఐఆర్ అనే పదం CRPCలో కానీ చట్టాలు ఎక్కడ కనపడలేదు. కానీ దానికి సంబంధించిన వ్యవహారాన్ని మనం ఏదైతే ఉంటున్నామో దాన్ని జీరో FIRగా పిలుస్తున్నాం. జీరో FIR ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్ చట్టం ప్రకారం కూడా, అంతకుముందు కూడా ఉంది కానీ ఓన్లీ గ్రేవ్ అఫెన్సెస్ అగెన్స్ట్ ద మైల్డ్స్ అయితే ఏ పోలీస్ స్టేషన్లో అయినా, అంటే జ్యూరిడిక్షన్ జరిగినటువంటి ప్లేస్లో పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాకుండా వేరే పరిధిలో కూడా ఇస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని దాన్ని వేరే పోలీస్ స్టేషన్ సంబంధిత పోలీస్ స్టేషన్ పంపించేవారు.
కానీ ఇప్పుడు వచ్చిన అమెండ్మెంట్ ప్రకారం ఎలాంటి ఫిర్యాదునైనా ఏ పోలీస్ స్టేషన్లో అయినా మనం ఇవ్వచ్చు, జ్యూరిడిక్షన్ సంబంధం లేదు. ఒకప్పుడు మనం ఏదైనా జరిగితే, ఇప్పుడు సపోజ్ పంచగుట్టలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనం ఏ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని తెలియకుండా ఎస్ఆర్ నగర్లో ఇస్తే మా పరిధికి రాదు, మీరు అక్కడికి పోయమని చెప్పేసి తాచారం చేయడం, వెళ్ళకొట్టడం, కంప్లైంట్ తీసుకోకపోవడం జరిగేది. ఎస్ఆర్ నగర్కి వస్తే మాకు రాదని చెప్పేసి అట్లా చెప్పేవాళ్ళు. ఇట్లా తాచారం జరుగుతుండేది, ఎఫ్ఐఆర్ జరగబోతుండేది. ఇప్పుడు ఏ ఫిర్యాదునైనా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎప్పుడు ఇచ్చినా వాళ్ళు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపించిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. కాబట్టి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ సంబంధమైన నేరానికి సంబంధించిన ఫిర్యాదుని ఏ పోలీస్ స్టేషన్లోనూ ఇవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ జీరో ఎఫ్ఐఆర్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఇంకో కాలర్ ఉన్నారు భువనేశ్వర్ గారు చిత్తూరు నుంచి, వారితో మాట్లాడే ముందు ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు పంజాగుట్టలో ఒక జాబ్ కన్సల్టెన్సీ ఉంది, చాలామందికి జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి లక్షలు వసూలు చేశాడు, తర్వాత అతను పారిపోయాడు, తర్వాత ఏదో సమ్ ఫేక్ వీసాలు ఇలా ఇచ్చారనుకున్నాం. ఈ వ్యక్తి ఎవరు? ఒక ఖమ్మం జిల్లా వాడో లేదంటే ఆంధ్రాలో ఎక్కడో. సో అలాంటి వ్యక్తి జీరో ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడానికి వీలవుతుంది? కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి. ఇది గ్రేవ్ అఫెన్స్ కాదు కాబట్టి ఈ హ్యాజ్ ఎ టైమ్ టు లాడ్జ్ ద కన్సర్న్ పోలీస్ స్టేషన్. కాబట్టి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవ్వచ్చు. ఒకవేళ టైం లేదనుకుంటే కూడా నౌ అమెండ్మెంట్, కొత్త అమెండ్మెంట్ ప్రకారం BNSS ప్రకారం కూడా ఆన్లైన్లో కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ ఇచ్చిన 3 రోజుల లోపల అది సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు సైన్ చేయవలసి ఉంటుంది. మీరు డిలే అవుతుంది అనుకుంటే కూడా మీరు ఆన్లైన్లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. చేసిన తర్వాత 3వ రోజు వెళ్ళి ఆ కంప్లైంట్ పై సైన్ చేస్తే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంటే మా ప్లేస్ కాదు, ఈ ప్లేస్ కాదు అని అంటుంటారు. దాన్ని కాగ్నిజబుల్ అఫెన్సెస్లకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా ఎక్కడైనా లాడ్జ్ చేయొచ్చు. కానీ నాన్ కాగ్నిజబుల్ సంబంధించినప్పుడు యూ హ్యావ్ ఎ టైమ్. మైనర్ అఫెన్సెస్ ఇట్లాంటివి యూ కెన్ లాడ్జ్ టు ద పోలీస్ వేర్ ద జ్యూరిడిక్షన్ హ్యాస్ హ్యాపెన్. ఒక కాలర్ ఉన్నారు సార్, భువనేశ్వర్ గారు చిత్తూరు నుంచి. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? ఇప్పుడు మా నాన్నగారు 1971లో ల్యాండ్ కొన్నారు సార్. అది వచ్చి ఒక చెరువులో ల్యాండ్ పోయిన వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ సార్. అది మళ్ళీ చెప్పండి. అసైన్ ల్యాండ్ అంటా ఉన్నారు సార్ దాన్ని. ఇప్పుడు అసైన్ ల్యాండ్. ఓకే. అదే ఒక చెరువు కట్టుకునేటప్పుడు ఆ రైతులకి నేల పొలం నేల పోయింది కాబట్టి వేరే స్థలంలో ఇచ్చారు సార్. ఆ ల్యాండ్ ని మా ఫాదర్ కొన్నాడు సార్. 71 రిజిస్ట్రేషన్ ఉంది సార్. అసైన్ ల్యాండ్ కొన్నారా? అసైన్ ల్యాండ్ కాదు సార్, ఇది చెరువుకు సంబంధించిన ల్యాండ్ పోతే అక్కడ వాళ్ళకి అక్కడ ఇచ్చారు సార్ ల్యాండ్. ఎవరు ఇచ్చారండి? ప్రభుత్వం మీకు సర్వ హక్కులతోటి మీకు పట్టా ఇచ్చిందా? మాకు డైరెక్ట్ గా మాకు ఇవ్వలేదు సార్, వేరే వాళ్ళకి ఇచ్చింది సార్. వాళ్ళకి ఒక చెరువు పడతా ఉండేటప్పుడు అక్కడ ప్రభుత్వం వాళ్ళ నేల ఆక్యుపై చేసుకుని వీళ్ళకి ల్యాండ్ ఇచ్చింది సార్ ఇక్కడ. ఓకే. వేరేది ఇక్కడ ఆ ల్యాండ్ మా ఫాదర్ కొన్నాడు సార్. 71లో రిజిస్ట్రేషన్ అయ్యిందా సార్. అది ఎవరికి ఇచ్చారండి? అది SC/ST భూములా, ఇంకేదైనా మామూలు భూములా? SC/ST అంటే మాల చాకల. ఏమండి? మాల చాకల. ఓకే, మొత్తానికి అయితే SC భూములే, అసైన్మెంట్ భూములే ఉండొచ్చు. మాల చాకల BC కింద వస్తారు కదా సార్. ఓకే సార్. ఆ భూములు కొన్నారు మీరు, వాళ్లకు ప్రభుత్వం ఇస్తే వాళ్ళకి బ్రతకమని అనుభవించమని ప్రభుత్వం ఇచ్చింది. ఆ భూమిని మీ నాన్నగారు కొన్నారు వాళ్ళ దగ్గర నుంచి, అవసరాల రీత్యా వారు అమ్మారు, అంతేనా? ఇప్పుడు ఏంటి సమస్య? రిజిస్ట్రేషన్ అది మా పైన 10(1) అడంగాలు అన్ని వస్తాయి సార్. ఏంటండి? 10(1) అడంగాలు, రిజిస్ట్రేషన్, పాస్బుక్ అంతా ఉంది సార్. మాకు మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళు దర్జన్ మీద వచ్చి ల్యాండ్ ఆక్యుపై చేసుకోవాలని చూస్తున్నారు. దానికి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి సార్? వాళ్ళు రెవెన్యూ దగ్గరికి పోతే వాళ్ళేమో మాది అన్ని నీకు సక్రంగా ఉన్నాయి కదా, మేమేం చేయగలము అంటారు. ఇప్పుడు మీ పేరు మీద ఉంది, మీ నాన్నగారి పేరు మీద ఉందా భూమి? మా అమ్మ పేరు మీద ఉంది సార్. ఇద్దరు చనిపోయినారు సార్ వాళ్ళు. మీ అమ్మగారి పేరు మీద ఉంది కదా భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం? ఉంది, ఇప్పుడు ప్రెజెంట్ ఉంది సార్.
మీకు వచ్చిన ఇబ్బంది ఏంది మరి? మీ పేరు మీద ఉన్న భూమికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీ అమ్మగారి పేరు మీద ఉన్న భూమి ఆమె వారసులకు చెందుతుంది కదా, మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి ఇప్పుడు? మాకు తెలుసా సార్, ఇప్పుడు వాళ్ళు దర్జనం చేసి ఆపారు సార్. నేను ఎవరు ఆపారండి? ఎవరు ఆపారు? అదే వాళ్ళ మనవుళ్ళు. వాళ్ళు లేరు, కొన్నోళ్ళు లేరు, కొనుక్కున్నోళ్ళు లేరు. వాళ్ళు చనిపోయినారు, మా డాడీ మా మమ్మీ చనిపోయినారు. మీ మమ్మీ పేరు ఉన్న వాస్తులకి వాళ్ళ తాతలు అమ్మిన వాళ్ళు వచ్చేసి, వాళ్ళ మనవళ్ళు వచ్చేసి మా భూమి మీకు సంబంధం లేదని మీ ఇబ్బంది పెడుతున్నారు, అదేనా? మీ తాతగారు కానీ మీ అమ్మగారు ఎవరైతే కొన్నారో వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ వారసులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా భూమి అని, అదే కదా? మా భూమి అని వచ్చి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు సార్. మీరు ఏం చేయండి అంటే, మీ అమ్మగారు లేరు కాబట్టి మీ అమ్మగారికి సంబంధించిన లీగల్ ఎయిర్స్ ఎవరైతే వారసులు ఎవరు ఉంటారో ఆ వారసులు అందరూ కోర్టుకు సివిల్ కోర్టుకు సంప్రదించి ఆయన ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోండి. మేము ఈ భూమిని కొన్నాము, మా అమ్మగారి పేరు మీద కొన్నాము, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం మా పేర్లో ఉన్నాయి, మేమే ఈ భూమిని అనుభవిస్తున్నాము, మా అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ సంబంధితులు, మాకు అమ్మిన సంబంధితులు మా పైన భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి సూట్ ఫర్ ఇంజంక్షన్కు సివిల్ కోర్టులో వేసుకోండి. మీ డాక్యుమెంట్స్ అన్ని కోర్టు వారు పరిశీలించిన తర్వాత మీకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇస్తుంది.